మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై అనసూయ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో శివాజీ వర్సెస్ అనసూయ అనే విధంగా చర్చలు జరుగుతున్నాయి. నటి రాశి ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు. శివాజీ మాటలు పూర్తిగా తప్పు కావని, కొన్ని పదాలు దొర్లినా ఆయన క్షమాపణలు చెప్పారని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో అనసూయ హోస్ట్ చేసిన ఓ కామెడీ షోలో తనను ఉద్దేశించి చేసిన రాశి గారి ఫలాలు అనే వ్యాఖ్యలపై రాశి ఘాటుగా స్పందించారు. ఇటీవల రాశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివాజీ తనకు వ్యక్తిగతంగా తెలుసని, ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ తప్పు అని తాను అనుకోనని, కానీ కొన్ని పదాలు మాత్రం తప్పుగా దొర్లాయని, దానికి ఆయన సారీ కూడా చెప్పారని అన్నారు. ఏదో ఒకటి మాట్లాడాలి, మైక్ దొరికింది కదా అని ఏదైనా మాట్లాడొచ్చని నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇష్యూ నడుస్తోంది. శివాజీ మాట్లాడింది 100% తప్పు అని నేను అనను. కానీ ఆయన చెప్పిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం కరెక్ట్ కాదు. అనుకోకుండా 2-3 పదాలు అసభ్యకరంగా మాట్లాడారు. అలా మాట్లాడినందుకు ఆయన కూడా చింతిస్తున్నారు. దానికి క్షమాపణలు కూడా చెప్పారు. శివాజీ నాకు పర్సనల్గా తెలుసు. ఇది నేను శివాజీ గురించి మాట్లాడడం లేదు. నా ప్రమేయం లేకుండా అనవసరంగా నన్ను ఈ వివాదంలోకి లాగడంపై కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను అని రాశి తెలిపారు. శివాజీ వివాదంపై చర్చలు జరుగుతున్న తరుణంలో అనసూయ హోస్ట్ చేసిన ఓ కామెడీ షోలోని క్లిప్పింగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో "నువ్వు రాశి గారి ఫలాలు గురించి మాట్లాడుతున్నావా" అని అనసూయ అంటే, "అవి రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు" అని హైపర్ ఆది అని అంటాడు. ఈ వీడియోను చూపిస్తూ అనసూయని నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. శేఖర్ భాష లాంటి పలువురు సెలబ్రిటీలు సైతం అనసూయని తీవ్రంగా విమర్శించారు. నెట్టింట వైరల్ అవుతున్న రాశి గారి ఫలాలు వీడియోపై రాశి ఘాటుగా స్పందించారు. ఆ లేడీ యాంకర్ అంటూ అనసూయ పేరెత్తకుండానే ఫైర్ అయ్యారు. 3-4 ఏళ్ల క్రితం మా హస్బెండ్ ఒక వీడియో క్లిప్పింగ్ చూపించారు. ఆ షో గురించి, జడ్జీల గురించి మీ అందరికీ తెలుసు. ఆ షో నిర్వాహకులు నాకు అప్పట్లో కాల్ చేశారు. "మీరు ప్రేయసి రావే మూవీ స్కిట్ చేయాలి" అని నన్ను అడుగుతారు. కొన్ని ఎపిక్స్ మనం టచ్ చేయకూడదు. దానికి కామెడీ స్కిట్ నేను చెయ్యను. జడ్జిగా రమ్మంటే వస్తాను అని చెప్పాను. అయినా సరే స్కిట్ చేశారు. దాంట్లో రాశి ఫలాలు అనే పదం వాడారు. "రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా" అని ఆ లేడీ యాంకర్ అడిగింది. ఆమె అలా ఎలా అడుగుతుంది? అది నేను గమనించలేదు. మైండ్‌కి తీసుకోలేదు. రాశి ఫలాలు అనడం మామూలే. అందులో నేను లేను. కానీ రాశి గారి ఫలాలలో నేను ఉన్నాను. ఆ యాంకర్ నా గురించే మాట్లాడింది. అక్కడ జడ్జీల్లో ఒక లేడీ కూడా హహా అని నవ్వేసింది. నేను ఆ ప్లేస్‌లో ఉండుంటే షో ఆపేసి రాశి గారి ఫలాలు అని ఎందుకు అంటున్నారని అడిగేదాన్ని. కామెడీ చేయొచ్చు కానీ బాడీ షేమింగ్ చేయడానికి కన్న తల్లిదండ్రులకు కూడా రైట్ లేదు. దీనిని లీగల్ ఇష్యూ చేద్దాం అనుకున్నాను. కానీ మా అమ్మ వారించడంతో ఆగిపోయాను అని రాశి అన్నారు.